అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉద్యోగ పర్వంలోని విదురనీతి ద్వారా మంచి మాటను తెలుసుకోండి. కొంతమంది గుణాలతో ధనవంతులవుతారు. కొంతమంది ధనంతో ధనవంతులవుతారు. ధనం గలవారు గుణాల పరంగా దరిద్రులైతే వారిని సర్వదా విడిచిపెట్టేయాలి. తనకు ఇష్టం కాని దానిని ఇతరులకు కూడా చేయరాదు. సంక్షిప్తంగా ఇది ధర్మస్వరూపం. వినాలనే కోరిక లేకపోవడం లేదా సేవించకపోవడం, తొందరపాటుతనం, ఆత్మ ప్రశంస ఈ మూడు విద్యకు శత్రువులు. సోమరితనం, మదం, మోహం, చాంచల్యం, సంభాషణ, ఉద్దండత, గర్వం, లోభం ఈ 7 విద్యార్థులకు ఎప్పుడూ దోషాలుగానే పరిగణింపబడతాయి. సుఖాన్ని కోరేవాడికి విద్య ఎలా వస్తుంది? విద్య కోరేవాడికి సుఖం లేదు. సుఖం కావాలనుకుంటే విద్యను విడిచిపెట్టాలి. విద్య కావాలి అనుకుంటే సుఖాన్ని త్యజించాలి. ఇంధనం వలన అగ్ని, నదుల వలన సముద్రుడు, సమస్త ప్రాణుల వలన మృత్యువు ఎన్నటికీ తృప్తి పొందరు. ఆశ ధైర్యాన్ని, క్రోధం లక్ష్మిని, లోభత్వం కీర్తిని నష్టపరుస్తాయి. కామంతో గాని, భయంతో గాని, లోభంతో గాని చివరికి ప్రాణాల కోసమైనా కూడా ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ధర్మం నిత్యమైనది. సుఖదుఖాలు అనిత్యం.